శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా సమితి వారిచే 52 రోజుల ఉచిత అన్నప్రసాద కార్యక్రమం ముగింపు వేడుకల సందర్భంగా భక్త బృందం భక్తి పాటలతో అలరించారు. అయ్యప్ప స్వామి అనగానే అందరికీ గుర్తొచ్చేది శరణశేషులు, భక్తుల నిబద్ధత. అయ్యప్ప స్వామి భక్తులకు మార్గదర్శిగా నిలిచే ఒక ఆధ్యాత్మిక శక్తి. అయ్యప్ప స్వామి దీక్షకు ఎంతో మహత్వముంది. 41 రోజులు మాల ధరించడం అంటే కేవలం నిషేధాలు పాటించడం మాత్రమే కాదు. ఇది ఒక సాంప్రదాయాన్ని, నియమాన్ని అర్థం చేసుకోవడం. దీక్ష సమయంలో స్వాములందరూ స్వామి లేదా అయ్యప్ప అని పిలుచుకోవడం సమానత్వాన్ని ప్రచారం చేస్తుంది. ఇటువంటి సమూహ పూజలు మరియు కార్యక్రమం సోదర భావాన్ని మరియు భక్తి శ్రద్ధను పెంపొందిస్తాయి. దేవత యొక్క దేవాలయాల్లో ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. మనకి అతి చేరువులో ఆ అంతర్వేది నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం అనుకుంటాం. మన అదృష్టంగా భావిస్తూ మరి ఒక్కసారి ఆ అంతర్వేది నరసింహస్వామికి చక్కటి కీర్తన పాడుకుందాం. వేపపులతో స్వామి వారి తెల్లవారుజాము ఉదయం వచ్చి ఆ వేపపులతో చక్కగా స్వాములందరూ భక్తి పాటలకు పరవశించి నాట్యమాడారు.
స్వామియే గోవిందా అలుగాని వాసుడే శరణము అయ్యప్ప అలుగాని వాసుడే శరణము అయ్యప్ప ఆదరించు దేవుడవే శరణమయ్యప్ప. జీవి పుట్టినరోజు సందర్భంగా మరి దాతల చే భిక్ష కార్యక్రమం అరిటి చేట్లు మండపాలతో చందమా స్వామి పూజ చేతము వేదరాదు చందమా స్వామి అభిషేకాలు రాళ్ళు ముళ్ళను మరుపుదమాతి చందమా స్వామి భక్తిలో రాజోడున్నాడే చందమా కన్నులు చాలే మనకు చందమా స్వామి
రంగము ధరించినాడు పాదములు వెనక్కి స్వామి బాధలన్నీ తీర్చిన దేవుడి స్వామి శరణం. స్వామి ఈ స్థలాన్నంతటినీ శుద్ధి చేసి వెళ్ళిపోయి ఈవేళ వర్షం వచ్చింది. మళ్ళీ ఆఖరి రోజున అందరినీ ఆశీర్వదించింది గంగమ్మ తల్లి. మామూలు విషయం కాదు ఇటువంటి యజ్ఞం చేయడం అనేటువంటిది. యజ్ఞం అంటే ఎక్కువ కాలం చేసేదాన్ని యజ్ఞం అని అంటారు. అన్నదాన ఉచిత అన్నదాన మహాయజ్ఞం. ఈ యజ్ఞం అనేటువంటి దాంట్లో చాలా సాధక బాధలు ఉంటాయి. అది తినేటువంటి వాళ్ళకి కానీ వచ్చి వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ వీళ్ళు ఎవరికి తెలియదు. ఇక్కడ చేసి ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కమిటీకి సంబంధించినటువంటి సేవా సమితి వాళ్ళకి తెలుస్తుంది. ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి దీక్షామందిరంలో కూడా మొన్న అక్టోబర్ 3వ తారీఖు నుంచి డిసెంబర్ 25వ తారీఖు వరకు అన్నదాన కార్యక్రమం అనేటువంటి ఏర్పాటు చేసి గురుస్వామి వారి నేతృత్వంలో చాలా వైభవపేతంగా జరుగుతుంది. అక్కడ కూడా మరి బాలాజీ వాళ్ళు చేశారు లాస్ట్ ఇయర్. ఈసారి వాళ్ళు చేస్తున్నారు. తర్వాత కనకదుర్గ గుడి దగ్గర పెడుతున్నారు డిఎన్ఆర్ కాలేజీ రోడ్లో. ఇవన్నీ ఆచితూచి మేము చేస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అక్కడ కూడా దీక్షామందిరం దగ్గర కూడా ప్రోగ్రామ్ అయితే ఏంటంటే సక్సెస్ అయిందని చెబుతున్నాం. కానీ ఇక్కడ చాలా లోతైనటువంటి విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఏమిటయ్యా, సుమారుగా నిన్న 600 మంది వచ్చారండి భోజనానికి అని చెప్పి ఒక నిర్ణయం ఉందనుకోండి. ఇవాళ ఎంతమంది చేయాలి, ఎంతమంది వస్తారో తెలియదు. 600 మంది వస్తారో తెలియదు, 700 మంది వస్తారు. ఎక్కువ మందికి చేసేస్తే మిగిలిపోతుంది, తక్కువ మందికి చేస్తే అప్పటికప్పుడు అర్జెంట్గా వండి పెట్టాలి. ఇవన్నీ ఎన్ని రకాలైన ఇబ్బందులు చూస్తున్నాండి. ఇంకో విషయం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు మేము అనుభవిస్తున్నామని మాకు అనుభవపూర్వకంగా తెలిసింది. కాబట్టి వీళ్ళు ఏదో నిర్ణయం చేశారు. ఈ రోజు కనుక ఒక రోజు దాతగా ఉంటే మీద ఇంత చెల్లించుకుంటే వారి పేరు మీదుగా భోజనాలు పెడతామని ఒక నిర్ణయం చేశారు. ఏదో ఇంతని. కానీ మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే అనుభవపూర్వకంగా మేము చూసినటువంటిది రెట్టింపు అవుతుంది స్వామి. ఖర్చు రెట్టింపు అవుతుంది. అంటే ఇదంతా కూడా చేయాలంటే రెట్టింపు ధనాన్ని ఖర్చు పెట్టి ప్రతిరోజు ఇందులో పెట్టాలంటే ఏం చేయాలి, ఎంత కృషి చేయాలి. కృషితో పాటు దైవానుగ్రహం కూడా ఉండాలి. ఆ దైవానుగ్రహం వీళ్ళకి ఉంది పూర్తిగా. దాతలు ఇంకా విడిగా వచ్చి చాలామంది వచ్చి మేము ఉన్నామంటే భరోసా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నేటి వరకు కూడా దిగ్విజయంగా జరిపినటువంటి ఈ సేవా సమితి వాళ్ళందరికీ కూడా అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణలో అన్ని కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు 52 రోజులు చేశారు. ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి దేశాంగారం అంతా కూడా వాళ్ళు భోజనాలు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చిన్న బాధకు ప్రతి కాలానికి సంబంధించి తాగిపోయినప్పుడు కూడా బాధపడతారు. మరి ఇందులో ఎక్కువ శాతం మహిళలు ఉన్నారు, ఆడవారు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటానని మాటిస్తేనే శరణకోట శరణాన్ని గట్టిగా అంటానని మాటిస్తేనే వాడతాం. ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది. మీరు పాడతారా? మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే శరణం అనేటువంటి మంత్రం కనుక మనం అంటే మరణం అనేటువంటిది ఉండదనేటువంటిది పెద్దలు చెప్పినటువంటి మాట. అద్భుతమైనటువంటిది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆది శంకరాచార్యులు వారు అయ్యప్పను దర్శనం చేసుకుని శాస్త్రాస్తుతి అనేటువంటి శ్లోకాలు రచించి మనకు అందించారు. అంటే ఈనాడు అయ్యప్ప ఆనాడు అయ్యప్ప ఒక మ్యాగ్నెట్ పవర్, అంటే ఒక అద్భుతమైనటువంటి అయస్కాంత శక్తి ఉన్నటువంటి స్వామి. లేకపోతే మామూలుగా ఒక పెద్ద తిరుపతి లేకపోతే ఒక విజయవాడ లేకపోతే సింహాచలం ఈ క్షేత్రానికి పొద్దున్నే ఓ జత పట్టెట్టుకుని వైర్ ఎక్కడం, మోటార్ సైకిల్ ఎక్కడం, కారు ఎక్కడం ఎక్కువ వెళ్ళి తెచ్చి. ఇది అలా కాదు. స్వామి దగ్గరికి వెళ్ళాలంటే 40 దీక్ష కఠోరమైనటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో
ఆ నియమాలన్నీ పాటించాలి. బ్రహ్మచర్యం చేయాలి, సన్నీటి స్నానం చేయాలి, పాదరక్షలు లేకుండా ఉండాలి, ఒంటి కూడా భోజనం, ఎన్నో రూల్స్, 3 రకరకాలైన రూల్స్ ఉన్నాయి ఇందులో. ఆ రూల్స్ అన్ని పాటించుని ఒక ఋషిలా తయారయ్యి, ఒక మునీశ్వరుడు ఒక ఋషీశ్వరుడు ఏవైతే నియమాలు పాటిస్తారో ఆ నియమాలన్నీ పాటించి వెళ్ళడమే అయ్యప్ప కొండకి. అది ఎంత శక్తి ఉంటే మన చేత ఇంత చేయిస్తున్నాడు దేక. ఒకళ్ళు ఇద్దరు కాదు కదా వెళ్ళేది, కోట్లాది మంది వెళుతున్నారు. కోట్లాది మంది అయ్యప్పలు అక్కడికి వెళుతున్నారంటే అక్కడ ఎంత మహత్తరమైనటువంటి శక్తి ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించడే కాదు, ఎలా గ్రహించడం ఏమని చూసినండి. మనం చేసేటువంటి యొక్క దీక్షలో చెప్పులు లేకుండా నడుస్తున్నాయి. అక్కడ కాలు ముళ్ళు గుచ్చుకుంటుందా ఎప్పుడైనా దీక్షలో? ఈ దీక్షాకంలో ఎవరికైనా చాలా ముళ్ళు గుచ్చుకుందా? చెప్పండి, మనం గుచ్చుకుంటున్నాడు ఎవరైనా ఉంటే. మరి నిజమైన శక్తి అనేది అక్కడ చన్నీటి స్నానం రోజు మీరు ఉత్తర రోజుల్లో చేయగలరా? చెప్పులు లేకుండా పక్క కొట్టులోకి వెళ్ళలేము మనం. అర్థమైందా? ఇటువంటి మాత్రాన్ని చేయించే శక్తి ఆయనలో ఉంది కనుకే మనం ఆ శక్తివంతుడి దగ్గరికి మనం పెడుతున్నాం. అర్థమైందా? మహత్తరమైనటువంటి ఇది స్త్రీలకి సంబంధించినటువంటి యొక్క చిన్న ఆటంకం చేత వాళ్ళు 40 రోజులు తెచ్చేయడానికి అవకాశం లేదు కనుక వారు రావడానికి అవకాశం లేదనేటువంటి విషయాన్ని ఇక్కడ బోర్డు పెట్టారు. కానీ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఏమిటంటే స్వాములు సేవ చేస్తున్నారంటే వారు అక్కలు ఉరిగేసి ఉండి చొక్కా వేసుకుని వెళ్ళిపోయి ఆహారం తీసుకోవడం అనేటువంటిది కాదు. ఆడవాళ్ళ సహకారం ఇందులో 190% ఉంటుంది. మరి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చేయాలి, అల్పహారాలు చేయాలి, టిఫిన్ చేయాలి, పూజ సామాను సిద్ధం చేయాలి, బట్టలు ఆరేయాలి. ఒకటిగా ఇవన్నీ కూడా పుణ్యమైన కార్యక్రమాలే. ఇది ఆడవారితోనే ప్రారంభించింది అయ్యప్ప చరిత్ర. ఆడవారితోనే ప్రారంభించింది అయ్యప్ప చరిత్ర. ఏమిటి అంటే దత్తాత్రేయుడి యొక్క భార్య, ఒక్క నిమిషం తీసుకుంటాను, ఎక్కువ సేపు తీసుకోవడం మాట్లాడతాను. దత్తాత్రేయుడి యొక్క భార్య లీలావతి, ఆవిడ కామవాంఛ ఎక్కువ. ఆవిడ కామవాంఛ ఎక్కువ. ఈయన ఏం చేస్తున్నాడు, ఋషీశ్వరుడా మారిపోయి జన్మాలుని తపస్సు చేసుకుందాం, మనం వెళ్ళిపోయి ఎక్కువ వెళ్ళిపోయి ప్రశాంతమైన ప్రదేశంలో వెళ్ళిపోదామని భార్యతో చెప్పకుండా మాత్రం ఆ పని చేయకూడదు. ఇప్పుడు ఎవరైతే ఆఖరికి మాల వేసుకున్నా భార్యతో చెప్పే మాల వేసుకోవాలి. పెళ్ళి అవ్వకపోతే తల్లితో చెప్పి మాల వేసుకోవాలి. ఇది నియమం ఉంది. అలాగే ఇలా నేను జపం చేసుకోవడానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానేమా అని లీలావతితో చెప్తే ఆవిడ ఏంటంటే వయసులో ఉన్నప్పుడు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటని అడిగింది. ఒక దొల్లపోతులాగా అంటే మహిషి అంటారు దాన్ని, మహిషిలా ప్రవర్తించకు. మనం జన్మ అనేటువంటిది, మానవ జన్మ అనేటువంటిది రావడం అనేటువంటి చాలా దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి యొక్క అవకాశం మనకు వచ్చింది కదా, జ్ఞాన సంపత్తి మనకు ఉంది. జ్ఞానంతో ఇది ఏ జన్మ లేకుండా చేసుకోవడం కోసం తపస్సు పెడుతున్నాను, నేను నాకు అనుమతించు అని చెప్పి ఆయన అడిగాను. ఆవిడ ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోను అంది. ఒప్పుకోను అంటే నువ్వు మహిషి అయిపో అని చెప్పేసి చెప్పించేసాడు. ఒక దుర్లపోత అయిపో అని చెప్పేసి చెప్పించేసి అసలు ఆవిడ మామూలుగా ఉన్నప్పుడే ఆ విధంగా ప్రవర్తించేటువంటిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆవిడ ఒక దొల్లపోత అయితే ఎలా ఉంటుందండి? మీరు రోడ్డు మీద వెళుతూ మోటార్ సైకిల్ మీద వెళుతూ వెళ్ళండి, ఏవైనా తప్పు ఉంటాయి కదా, అవి తప్పు ఎట్టేస్తాయి తెలియదు, మేము వచ్చేస్తే తెలియదు. అట్లయితే వాడి ప్రవర్తనే అలా ఉంటుంది. ఆ ప్రవర్తనతో ఏం జరిగిందంటే ఒక శుక్రాచార్యుడు యొక్క మహర్షి యొక్క శుక్రాచార్యుల యొక్క అనుమతితోటి బ్రహ్మను తపస్సు చేసి బోల్డ్ వరాలు పొంది ఏమి జరిగిందంటే ఇంద్ర పదవి కూడా తీసుకుందాం అనేటువంటి విధానంగా రాక్షస ప్రవర్తనతోటి ఆ మహిషి అనేటువంటి ఆవిడ చాలా ఇబ్బంది పెడుతోంది దేవతల్ని, మునుల్ని, ఋషుల్ని అందరినీ కూడా. ఈ విధంగా ఋషిపడి అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలోనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినటువంటి వారు వీళ్ళందరూ కూడా, ఈ ఋషీశ్వరులు దేవతలు అందరూ కూడా వెళ్ళి మొరపెట్టుకుంటే మీరేమి కంగారు పడకండి, ఆవిడ వరం పొందింది. ఒక దంపతులకు పుట్టినటువంటి పిల్లలు ఎవరు కూడా ఆవిడని సంహారం చేయలేరు. కాబట్టి ఆయన వరం ఇచ్చేటప్పుడు ఆయన పరమేశ్వరుడు బ్రహ్మగారు వరం ఇచ్చాడు, 2 పురుషుల ద్వారా కనుక పుడితే ఆ పుట్టినటువంటి వాడిని సంహారం చేస్తాడు. అలా ఎక్కడే జరుగుతుందండి, అలా జరగదు.
అయితే ఏంటంటే ఇంకా చరిత్ర అంతా అందరికీ తెలుసు. అయ్యప్ప స్వామి చరిత్రలో మహిషి అనేటువంటి ఆవిడ సంహారం చేయడం కోసం అయ్యప్ప హరిహరుడికి పుట్టాడు. మోహినవతారంలో విష్ణు పుట్టుండగా ఆ పుట్టినటువంటి ఆ అయ్యప్ప పందల రాజు దగ్గర పెరిగి, మరి ఇంకా చాలా చరిత్ర ఉంది అయ్యప్ప చరిత్ర చెప్పుకుంటే, ఈ పందల రాజు దగ్గర పెరిగినటువంటి వారే ఈ మహిషి సంహారం కోసం అని చెప్పేసి అవతారం ఎత్తినే విషయం తెలుసుకుని మహిషిని సంహారం చేస్తాడు. ఆ మహిషిని సంహారం చేయడంలో ఆ సంహారం చేయడం అందులోకి మళ్ళీ వచ్చేసింది ఆవిడ. లీలావతి బయటకు వచ్చేసింది. నా పరిస్థితి ఏమిటంటే మొదటి మళ్ళీ అయ్యప్పని, నా పరిస్థితి ఏమిటి, నువ్వు దత్తాత్రేయుడివే, ఆ దత్తాత్రేయుడు మళ్ళీ నా పుట్టేవారి విషయం నాకు తెలిసిపోయింది, కాబట్టి నన్ను పెళ్లి చేసుకుని నాతో సంసారం చేయడం మధ్య పంపించాడు. అబ్బో ఈవిడ ఇప్పుడు కూడా వదిలిపెట్టేటువంటి విధానం కనపడట్లేదు అని ఏం చేశాడు అంటే మార్గం ఆలోచించాడు. ఓహో ఇది ఎక్కడ తెలివే వ్యవహారం కాదు అని ఆలోచించి ఏం చేశాడంటే, సరే నేను పెళ్లి చేసుకోవాలంటే ఒక నియమం పెడతాను, ఆ నియమానికి కట్టుబడి ఉండు, నువ్వు కట్టుబడి ఉంటే నేను వివాహం చేసుకుంటాను. ఆ ఎన్నో చేయించుకొచ్చాను, ఇబ్బంది ఏం లేదు, నియమం ఏమిటో చెప్పాడు. ప్రతి సంవత్సరం కఠోరమైనటువంటి నియమాలను పాటించినటువంటి అయ్యప్పలందరూ కూడా కాలి నడకన శబరిమలై వస్తారు. వచ్చినటువంటి అయ్యప్పల్లో మొట్టమొదటి సంవత్సరం వచ్చినటువంటి అయ్యప్పలు ఎవరైతే ఉన్నారో వారిని కన్యస్వాములు అంటారు. ఆ కన్యస్వాములు ఏ సంవత్సరం అయితే రారో ఆ సంవత్సరం నిన్ను వివాహం చేసుకుంటానమ్మా అని చెప్పేసి అంతవరకు పక్కన ఉండు అని చెప్పేసి ఆవిడ పక్కన ఇచ్చారు. ఇప్పుడు కూడా శబరిమలలో అమ్మవారి దేవాలయం పక్కనే ఉంటుంది. అర్థమైందండి? మరి కన్యస్వాములు అంటే ఏ సంవత్సరం కన్యస్వాములు వెళ్ళరండి? ఇద్దరు ఎంతమంది ఉన్నారు కన్యస్వాములు చేతులు పైకెత్తండి? మరి ఎంతమంది ఉన్నారు చూడండి, వీళ్ళంతా కన్యస్వాములే. కన్యస్వాములు వెళ్ళారంటే అక్కడ ఆగిపోతుంది. శరంగుత్తి అనేటువంటి ప్రదేశంలో మనం కన్యస్వాములతో కూడా ఒక శరాన్ని గుచ్చుతారు. ఆ గుచ్చి నేను వచ్చాను అనేటువంటి విషయాన్ని వారికి అమ్మవారికి తెలియజేస్తారు. మనకి ఎలాగంటే 19వ తారీఖున జనవరి 19వ తారీఖు మకర జ్యోతి అయినటువంటి జనవరి 19న కార్యక్రమం ఉంటుంది. అమ్మవారు ఏనుగు రావడం, ఆ ఏనుగు మీద అమ్మవారు ఊరేగింపు ఇక్కడ ఎక్కడైతే శరాలు గుచ్చుతారో అక్కడికి రావడం, కళ్ళమ్మన్న నీళ్లు పెట్టుకోవడం, ఆ ఏనుగు ఏడవడం. ఈ సంవత్సరం కూడా అమ్మవారికి వివాహం అవ్వట్లేదని బాధపడడం అనేటువంటిది యొక్క బాధపడి చాలా అద్భుతమైనటువంటి యొక్క ఊరేగింపు అది ఉంటుంది కార్యక్రమం. ఇందుకు చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా మహిళతో ప్రారంభమైంది మొత్తం అంతా కూడా కార్యక్రమం. అయితే మహిళలంతా చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు దాని గురించి ఆలోచించి గట్టిగా శరణం అనేటువంటి మంత్రాన్ని మీరు కూడా అనాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి ఆడాళ్ళు అందమన్నారని ఆడాళ్ళు ఒక్కడే కదా, భవానీలు అయ్యప్పలు మొత్తం నారయ్యప్పలు పిల్లలు భక్తులు పెద్దలు ఆర్కెస్ట్రా వాళ్ళు మొత్తం అందరూ కూడా అన్నారు స్వామి. సౌండ్ సరిపోవాలి, ఎందుకంటే భీమవరం టు శబరిమల ఎక్కడ కొడితే అక్కడ వెళ్ళాలి. అర్థమైందా అండి? అందువల్ల మనం ఇంట్లో ఇచ్చేస్తే బయలు ఏం జరుగుతుంది కదా, అలాగా ఇక్కడ మనం శరణం అంటే అక్కడ అయ్యప్ప కదవాలి మన ఓం శ్రీ స్వామి అలా ఉంటారు. ఓం శ్రీ స్వామి స్వామి కూర్చున్నారు, పాట విన్నారు. మరి పాడేవాళ్ళు గొప్పగా పాడుతున్నారు, అంత వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. ఆర్కెస్ట్రా మాత్రం అద్భుతం, 100కి 110 మార్కులు వాళ్ళకి. అంతేనా? అది ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి. అమ్మవారు ఉండేది వైకుంఠం, అయ్యవారు ఉండేది కైలాసం, అన్నగారు ఉండేది పళనిమలై, స్వామివారు ఉండేది పళనిమలై.
గట్టిగా స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం మరి గురువు గారు చక్కగా మరి శరణఘోష చెప్పారు. అయ్యప్పకి శరణఘోష అంటే చాలా ఇష్టం. ఎందువల్లంటే పూజా విధానాలు కొంతమంది మాత్రమే చేయగలరు, కానీ శరణఘోష ప్రతి ఒక్కరు కూడా చేయగలరు. అందువల్లే స్వామి అయ్యప్పకి ఆ ఘోష అంటే చాలా ఇష్టం అంటండి. మీరు ఇలా గురువు గారు చెప్పినట్టు శరణఘోష నుంచే మందిరం గురుస్వామి గారు పెన్నెక్స రామరాజు గారు కావాలంటే ఆశీర్వాదం. అయ్యా ఆశీర్వదండి సార్. స్వామి అయ్యప్ప కమిటీ సభ్యులందరూ రావాలండి. స్వామి ప్రారంభించారు. మరి స్వామి శరణయ్యప్ప శరణయ్యప్ప మరి ఇరువురికి ఘన సన్మానం. స్వామి అయ్యప్ప మా కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సార్థక నామధేయులు కొండ ఉదయ బాలాజీ గారి హస్తాలతో మరి అమృత హస్తాలతో మరి ఇరువురికి ఘన సన్మాన కార్యక్రమం. స్వామి శరణయ్యప్ప. అయ్యప్ప అన్ని దానముల కన్నా అన్నదానము అతి ముఖ్యమైనది, అతి పవిత్రమైనది, అతి శ్రేష్టమైనది. అందుకే పెద్దలు అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అని చెప్తుంటారు.
భక్త బృందం ఆలపించిన గానానికి ఒక మహిళకు అమ్మవారు అవతరించారు. స్వామి అక్కడి నుంచి నేరు ఎక్కడ వచ్చింది స్వామి వాడు దేవాలయంలో జరుగుతున్నటువంటి ధర్మశాస్త్రం అభిషేకార్చనలు స్వీకరించాలి అబ్బా, స్వీకరించాలి అబ్బా. స్వాములతో పేట కొల్లి ఆడి అనిశెట్టి మురళీకృష్ణ గారు మరి వారి మాతగారితో మరి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. స్వామి చప్పట్లన్నీ గట్టిగా, మీరు కొట్టే చప్పట్లే వారికి శాలువాలండి గట్టిగా. స్వామి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా సమితి కమిటీ అధ్యక్షులు శ్రీ కొండ ఉదయ్ బాలాజీ స్వామి గారు కమిటీ సభ్యులందరినీ కుటుంబ సమేతంగా సన్మానించడం జరిగింది. కొండ ఉదయ బాలాజీ గారి అమృత స్వామేశ్వరం అయ్యప్ప. అనంతరం ముత్యాల సోమేశ్వరం ముధునూరి వెంకట రామరాజు గారు స్వామి రావాలండి. స్వామి రాజుగారు రావాలి. నడిపించిన ముధునూరి వెంకట రామరాజు గారు రావాలండి సమేతంగా, సతీ సమేతంగా. స్వామి శరణయ్యప్ప. చప్పట్లండి గట్టిగా. స్వామి శరణయ్యప్ప. మరి అలాగే మా కమిటీ కోశాధికారి అయ్యా మాకు మార్గదర్శకులు కొల్లి హరినాథ ప్రసాద్ గారు గౌరవనీయులు రావాలండి సతీ సమేతంగా. స్వామి కొండ ఉదయ బాలాజీ గారి సోదరులు మరి అద్భుతమైన కార్యక్రమం ఉంది ఇది. ఎందుకంటే తల్లి గారిని సత్కరిస్తున్నారు, తల్లి గారిని సోదరుని సత్కరిస్తున్నారు మా బాలాజీ గారు. స్వామి శరణయ్యప్ప. సార్థక నామధేయులు కొండ ఉదయ బాలాజీ గారు. మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా జరగనటువంటి విధంగా మరి కార్యక్రమం 51 రోజులు, మరి 51 రోజులు అయ్యా పదార్థాలు అందజేయడంలో మరి ఎక్స్ప్రెస్లో పరిగెత్తారండి ఆయన. మా నాగోస్వామి అద్భుతంగా అడిగిన వెంటనే పదార్థం అందించేవారు మా నాగోస్వామి. అద్భుతం స్వామి. గట్టిగా చెప్పట్లండి మా నాగో గారికి. వీరవల్లి తారక వెంకట సుబ్బారావు గారు కావాలయ్యప్ప. కమిటీ సభ్యులు కన్నుల పండుగగా మరి జరిగిందంటే 30 మంది కమిటీ సభ్యుల సహకారం అండి. మరి 30 మరి ఘన సత్కార కార్యక్రమం స్వామి శరణయ్యప్ప.
మరి అనంతరం తోట సురేష్ గారు రావాలి సతీ సమేతంగా. అయ్యా బాధరాల హరికృష్ణ నాయుడు గారు హరిస్వామి రావాలండి. మాట కూర్చోండమ్మా. మా కమిటీ అధ్యక్షులు సార్థక నామధేయులు కొండా ఉదయ బాలాజీ గారి అమృత హస్తాలతో ఘన సన్మానం హరిస్వామి గారికి. మరి అనంతరం వెంకయ్య మనోజ్ గారు రావాలి స్వామి సతీ సమేతంగా. మరి కార్యక్రమం నేటితో ముగుస్తోంది స్వామి అయ్యప్ప. మరి ఘన సత్కార కార్యక్రమాలతో భిక్షా కార్యక్రమం నేటితో ముగుస్తోంది స్వామి. మరి అనంతరం ఉంగర స్వామి శరణయ్యప్ప. ఫోటో బాగా ఒకసారి మాటతో మా కమిటీ అధ్యక్షులు సార్థక నామధేయులు కొండా ఉదయ బాలాజీ గారి అమృత హస్తాలతో సత్కార కార్యక్రమం. కమిటీ సభ్యులందరికీ సన్మానోత్సవ వేడుక జరుగుతోంది స్వామి అయ్యప్ప. అయ్యా స్వామి వారి సేవలో అయ్యా కుటుంబ సమేతంగా కూడా నిమగ్నమైపోరండి. స్వామి వారి సేవలో మా బాలాజీ గారు సార్థక నామ శరణయ్యప్ప. సత్కార కార్యక్రమం స్వీకరిస్తున్నారు. మా స్వామి చేతుల మీదుగా కొండా ఉదయ బాలాజీ గారి చేతుల మీదుగా సత్కార కార్యక్రమం. మా కమిటీ అధ్యక్షులు కొండా ఉదయ బాలాజీ గారి అమృత హస్తాలతో ఘన సన్మాన కార్యక్రమం. హలో అయ్యా కమిటీ సభ్యులందరూ కూడా రావాలండి ఒకసారి మందిరం వద్దకు. స్వామి రావాలండి. హరీష్ స్వామి, ప్రవీణ్ స్వామి అయ్యా పేరు పేరు సత్కార కార్యక్రమం. స్వామి శరణయ్యప్ప. అయ్యా బాలాజీ గారి పీఠం స్వాములందరూ కూడా రావాలండి. పీఠం సభ్యులందరూ కూడా ఒకసారి రావాలి స్వామి. మన హిందూ ధర్మంలో అయ్యప్ప స్వాములకు చాలా ప్రత్యేకమైన స్థానమే ఉంది. అయ్యప్ప స్వామి అనగానే అందరికీ వినిపించే శబ్దం శరణమయ్యప్ప. హిందూ మతంలో శివుడు, విష్ణువు ఇద్దరి తత్వాలను కలిపిన రూపమే అయ్యప్ప స్వామి. కమిటీ సభ్యులు అందరూ కలిసి ఉదయ బాలాజీ స్వామి గారిని కూడా సన్మానించడం జరిగింది. మా మావయ్య స్వామి గారి పీఠమైన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా సమితిలో మేము కూడా భాగస్వామ్యులయ్యాం. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడం
మాకెంతో సంతోషంగా అనిపించింది. కూర్చోండి స్వామి, అచ్చు స్వామి. మరి వారికి ఘన సత్కారం. అలాగే బొబ్బిలి లోకేష్ శ్రీనివాస్ గారు, చేగుండి రామకృష్ణ గారు. స్వామి
స్వామి వారికి హారతి ఇచ్చుకుంటూ స్వామి శరణం. హరిహర సుతనే స్వామి శరణం, స్వామి శరణం. గురు స్వామికి క్షమాపణ చెప్తారు స్వామి. క్షమాపణ. మేము జ్ఞానముతో గాని అజ్ఞానముతో గాని తెలిసి తెలియక చేసిన సకల తప్పు ఒప్పులను
క్షమించి క్షమించి మన్నించి మన్నించి కాపాడవలెను. సత్యమగు సత్యమగు అష్టాదశ మిశ్రము స్థాపించి కాశీ రామేశ్వరం పాండ్య మలయాళ ఆంధ్ర దేశములను ఏక చక్రాధిపతి ఓం శ్రీ హరిహరపుత్రుడు ఆనంద చిత్తుడు అయ్యప్ప స్వామి మీ పాద పద్మములే మాకు శరణము తండ్రి శరణము తండ్రి శరణము తండ్రి స్వామి. హలో హలో అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ ఉజ్జాల అమృతాంగమయ ఓం శాంతి 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 హరి ఓం తస్సతు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణేస్య సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు హరి ఓం శాంతి 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 లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. వాసుదేవ 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 హరే. ముగింపు కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం నిర్వహించడం జరిగింది. అధ్యాయం చిత్తూరు అధ్యాయం అమ్మాయిగా హోమం అయిపోయిందని చెప్పేసి మన బడిలోకి మనం వెళ్ళిపోవచ్చు. అటువంటి అధ్యాయం 13వ అధ్యాయం వరప్రధాన అధ్యాయం, అంటే అమ్మవారు మనకు వరాలు ఇచ్చేటువంటి అధ్యాయం. ఈ యొక్క అధ్యాయం విశేషం ఏమిటా అంటే కరుణస్వరూపిణి కన్యాకుమారి పాలయమామేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమా శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా మంగళవాసిని అంబ జగదీశ్వరి కాజాయాంబరి ఆది పరాశక్తి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. కలయుగంలో శీఘ్రంగా అనుగ్రహించేటువంటి దేవతలలో ఒకరు చండీ అమ్మవారు, మరొకరు గణపతి. గణపతి సత్వరంగా మనల్ని అనుగ్రహించేటువంటి భగవంతుడు. అందుకే గణపతి హోమంకి చాలా ప్రాధాన్యమిస్తారు. చండీ హోమం హిందూ సంప్రదాయాల్లో అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన హోమం. ఇది దుర్గాదేవి లేదా చండికాదేవికి అంకితం చేస్తారు. తెలుగు ప్రజలు నవరాత్రులు, ముఖ్యంగా దసరా సాంప్రదాయంగా చండీ హోమాన్ని నిర్వహించడం సాంప్రదాయం. అన్నదాన కార్యక్రమం ముగింపు సందర్భంగా చివరి రోజు ఈ హోమములు నిర్వహించడం జరిగింది. ఈ పూర్ణాహుతి చూస్తారు. ఈ పూర్ణాహుతిని ఇచ్చిన తర్వాతే ఆ యొక్క అగ్నిహోత్రుడు అమ్మవారిచ్చిన నుండి ప్రసాదాన్ని మనకి అందజేస్తారట. అదే మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నా ద్వాదశవారేణ పూర్ణాహుతిత్రజ్ఞేన ఆజ్యం పూరయిత్వా ఓం ఏకా ద్వే త్రే చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ చక్కగా ఆ శాత బలంగా మధ్యలో వేసేయాలి.
ఏమండి అది వేసిన తర్వాత మిగతా వారు వేయాలి. అది వేయగానే వేసేయడమే, ఆలోచించగల. అది ఎప్పుడైతే పడుతుందో అప్పుడు. అయ్యా మీరు అయ్యా స్వామి భక్తదే शुभमुहूर्तोस्तु। जय भवानी माता की जय, जय गणेश दुर्गा देवी की ओम। అయ్యా చీర తీసుకోండి. అయ్యా అప్పుడే మిగతా బయట వారు మూటలు వేసేసిన తర్వాత తెచ్చుకున్న వారు అప్పుడే వేయకూడదు, చెబుతాం మరలా. అయ్యా ఒక్క నిమిషం అండి, మీరు వేసేయచ్చు, మూటలో వేసేయచ్చు. కవర్లతో తెచ్చుకున్న వారు ఆగండి. వేసేయండి జాగ్రత్తగా. ఓం అయ్యా పేట్ల మీద కూర్చున్నటువంటి వారు కొబ్బరిగా తీసుకోండి. అయ్యా మిగతా వారందరూ కొంచెం వెనక్కి వెళ్ళాలి. తిరగండి. నమో అందరూ కూడా నమస్కారం చేసుకోండి. చెప్పండి హే నమో అగ్నయే స్వస్తి శ్రద్ధ మేధ యశః ప్రజ్ఞా విద్యా బుద్ధ్యో శ్రేయో బల తేజ ఆరోగ్య దేహి మే హిందీ హోమ సాఫల్యం దేహి మే ఉదాసన ఓం నమ యతి యజ్ఞేశ అచ్యుత అనంత గోవింద కృష్ణ కృష్ణ ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. అకార ఉకార సంయుక్తం మకార ఆత్మక వాచకం ఓంకార రూపిణం తస్మై అగ్నిహోత్ర మహాస్మహే నమస్కారాన్ సమర్పయామి. అయ్యా 3 సార్లు అయిపోతున్న తర్వాత ఎవరు ఎక్కడైతే నుంచున్నారో ఆ ప్రదేశాల్లో ఆగిపోండి. 3 సార్లు కూడా అయిపోయిన తర్వాత అద్గూరు దుర్గారావు గారు విష్ణు వరలక్ష్మి దంపతులు తమ యొక్క అల్లుడు అగ్రవస్త్రం స్వామియే శరణమయ్యప్ప. జై శ్రీరామ్.